హాయ్, వెల్కమ్ టు ట్రావెలర్ పత్. ఇవాళ మనం గోవాలో రూమ్ అయితే వెకేట్ చేసి పోయిన్గిన నుంచి గోకర్ణకి అయితే బయలుదేరాము. మనకి ఇక్కడ నుంచి గోకర్ణ అంటే పోయిన్గిన నుంచి గోకర్ణ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. అంటే చాలా తక్కువ దూరం అనమాట. మేము ఉండేది కూడా ఫారెస్ట్ ఏరియాలోనే కదా, సో అందుకని కొంచెం తక్కువ డిస్టెన్సే పడుతుంది. మేము వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ కొంచెం తొందరగానే ఇది చూడండి మనకి గోవా నుంచి కార్వారు అంకోలా మీదుగా మనం గోకర్ణకి అయితే వెళ్తున్నాము. వామో, ఈ ఫారెస్ట్ ఏరియాలో అయితే కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికో లేకపోతే మ్యాప్ పెట్టుకోవడానికో కనీసం సిగ్నల్ కూడా ఉండదు. మేము ఉండే ఏరియా ఆల్మోస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, అటవీ ప్రాంతం అని. సో అక్కడ నుంచి అంటే పోయిన్గిన నుంచి మనకి ఆ కార్వారు మొగ్గ అంకోలా మీదుగా మనం గోకర్ణకి అయితే వెళ్ళబోతున్నాము. మనకి 70 కిలోమీటర్స్ 75 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. అంటే మధ్యలో కొంచెం అంటే ఇక్కడ ఇంకోటి వేరే రూట్ కూడా ఉంది. మనం ఆ రూట్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా రూట్ అయితే మనం సెట్ చేసుకుని వెళ్తున్నాము. దారిలో మనకి ఈ గోవా ఎగ్జిట్ ఉంది కదా, ఆ గోవా ఎగ్జిట్ దగ్గర మనల్ని అయితే ఆపేశారు. ఆల్మోస్ట్ మేము 7:30-8 అయితే బయలుదేరాము మార్నింగ్. యాక్చువల్గా ఆపరని అనుకున్నాము, కానీ ఏం జరిగిందంటే ఈ మా డ్రైవరు వాళ్ళ కారు, అంటే మేము కారు మాట్లాడుకొని వెళ్ళాం కదా, ఆ కార్కి కొన్ని డాక్యుమెంట్స్ అంటే పియూసీ సర్టిఫికెట్ అనేది లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఆల్మోస్ట్ తనకు అన్నీ చెప్పాను. ఏంటి అన్ని డాక్యుమెంట్లు చూసుకో, గోవాలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ఫైన్లు కూడా ఎక్కువగానే పడతాయని చెప్పాను. కానీ తనేమన్నాడంటే ఇది కియా కారు, అంటే డీజిల్ బండి అయినా సరే మనకి యాడ్ బ్లూ ట్యాంక్ అనేది ఉంటుంది సపరేట్గా, పొల్యూషన్ అనేది ఉండదు, సో దానివల్ల మనల్ని ఎవరు ఆపరు అని చెప్పాడు. నేను అప్పటికి చెప్పా, అయినా సరే మనం ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పెడతారు, కొంచెం ఫైన్లు కూడా ఎక్కువ పడతాయి అని చెప్పాను. నేను నా వంతుగా నేనైతే చెప్పాను. కానీ తనైతే ఏం ఇబ్బంది లేదన్నా, నాకేం ప్రాబ్లం లేదు, ఏదో ఆల్రెడీ మేము ఇంతకుముందు వెళ్ళొచ్చామని చెప్పి అన్నాడు. మరి అంతకుముందు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫైన్ పడ్డాయో లేదో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ అంటే గోవాలో చెకింగ్ చేశారు. ఏంటి మనకి లిక్కర్ ఉందా లేదా అనేది అదొక చెకింగ్ చేశారు. ఇంకో చోట ఈ పొల్యూషన్ పియూసీ సర్టిఫికేట్ అనమాట, మనం టోల్గేట్ లాగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ టోల్గేట్ లాగా ఉండే దగ్గర మనల్ని అయితే ఆపేశారు. మనల్ని ఆపేసిన పోలీస్కి డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఏమంటే ఇది యాడ్ బ్లూ ట్యాంక్ ఉందండి, పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అని చెప్పాడు. అయితే అతను ఏమంటాడంటే, సరే ఇది పొల్యూషన్ ఫ్రీ వెహికలే, నాకు ఎక్కడైనా సరే ఒక చోట ఇది పొల్యూషన్ కాదు అని ఎక్కడైనా ఉందా అది చూపించండి, నేను వదిలేస్తా అని చెప్పాడు. అతను ఏమన్నాడు, అవునండి ఇది పొల్యూషన్, నేను అప్పటికి చెప్పా, కాదు ఇలా కాదు, కంపల్సరీగా మనం ఒక సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఈవెన్ పెట్రోల్ వెహికల్కి అయినా సరే ఒక పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాం, జనరల్గా మనం బేసిక్గా చేసే పని. అలాంటిది డీజిల్ వెహికల్కి మనం ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఆల్మోస్ట్ స్టేట్ దాటుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. నేను అప్పటికి చెప్పా, వినలా. మమ్మల్ని ఆపేసిన పోలీస్ ఒకటే అన్నాడు, సరే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు ఎక్కడైనా ఈ కారు పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అని ఎక్కడైనా చూపించండి, నేను వదిలేస్తాను అన్నాడు. సో అప్పుడు ఏం చేశాడు, ఈ ఆర్సీ కానీ లేకపోతే కియా కార్ మాన్యువల్ కానీ ఇవన్నీ తీసి చూసాం, ఎక్కడా లేదు కనీసం. అదే అంటున్నా నేను, ఎందుకంటే మనకి ఏ వెహికల్ అయినా సరే పొల్యూషన్ ఫ్రీ, ఈవెన్ పెట్రోల్ వెహికల్ అయినా పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అని రాయరు కదా, ఎంత కొంత పొల్యూషన్ అనేది వస్తుంది. ఆ ఎంత ఉంది అనేది కంపల్సరీ చెక్ చేయించుకుని ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. సో ఆయన అదే అంటాడు, వాళ్ళకి అది తెలుసు కాబట్టి అడిగాడు, ఎక్కడైనా సరే నాకు చోట చూపించండి, నేను వదిలేస్తా అని చెప్పాడు. కానీ అతను చూపించలేకపోయాడు. ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ అప్పటికి మేము 8కి అట్లా బయలుదేరాం కదా, మమ్మల్ని 1 hour అట్లా ఆపేశాడు. సో మేమేమనుకున్నాము, ఇంక ఇట్లా ఆపేస్తాడేమో అని చెప్పి కొంచెం అమౌంట్ ఫైన్, అంటే ఫైన్ ఏమన్నా కట్టాలేమో, కట్టేసి బయలుదేరదామని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాం, ఏంటంటే మరి మేము వెళ్ళొచ్చా అని అంటే, మీరు వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదని గంట తర్వాత చెప్తున్నాడు. మీరు వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదని చెప్పి గంట తర్వాత చెప్తున్నాడు. ఆల్రెడీ ఫైన్ పడిపోయింది, మీకు మెసేజ్ వస్తుంది. మరి ఆ విషయం ముందుగానే చెప్తే ఎప్పుడో బయలుదేరే వాళ్ళంగా ఈ మాన్యువల్ చూసుకోకుండా లేకపోతే సర్టిఫికేట్లు ఎత్తుక్కోకుండా ఆల్రెడీ పడింది, ఎలాగో పడిపోయింది మనకి ఆ ఫైన్ అనేది. ఆ ఫైన్ ఎంత పడింది తెలుసా, ఆల్మోస్ట్ ఎంట్రీకి 10,500, ఎగ్జిట్కి 11,500. చూడండి, టోటల్ మనకి 23,000 చేంజ్ పడింది. సో ఇంత ఫైన్స్ అంటే మనం కట్టడానికి కూడా ఇబ్బంది కదా. నేను అందుకే చెప్పా తనకి, అన్నీ చూసుకో అని ప్రతి ఒక్కటి నేను చెప్పాను, మెసేజ్ కూడా చేశాను. ఇదేంటంటే కారు మేము మాట్లాడుకుని వెళ్ళాం, అంటే పర్ కిలోమీటర్కి మాకు 17 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అంత అనమాట. నేను అందరినీ ఎంక్వైరీ చేశాను, ఏమేమి కావాలి, స్టేట్ బార్డర్ దాటితే మనకి డాక్యుమెంట్ ఏమేమి కావాలి, ఏంటి ఏమేమి చూస్తారు అని ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి తనకి చెప్పాను. తను ఏంటంటే లైట్ తీసుకున్నాడు, ఏం కాదులే చెప్పి లైట్ తీసుకున్నాడు.
అందుకని ఎవరైనా సరే ఏదైనా స్టేట్ దాటుతున్నప్పుడు అందరూ మర్చిపోయేది ఏంటంటే పొల్యూషన్ తీసుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు, పొల్యూషనే కదా అని. కానీ కంపల్సరీగా పరివాహన్ అనే దానిలో రిజిస్టర్ చేసుకొని డీజిల్ బండి అయితే కనుక పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ వెహికల్ అయినా సరే తీసుకోవాల్సిందే పొల్యూషన్ వెహికల్. లేకపోతే ఇలా మనం బోర్డర్ దగ్గర గంటలు నుంచొని వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు ఒక్కొక్కసారి అయితే మనల్ని పంపించరు, అక్కడే ఉంచుతారు గంటలు. మాకు అదే జరిగింది. మేము ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళొచ్చా అని అడిగితే మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదని చెప్పాడు. మరి అంతసేపు ఆపడం దేనికి? అక్కడ మనకి టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత మేము మొత్తం సర్దుకొని మళ్ళీ చెక్ చేశారు. 2 చోట్ల మనకి ఆ కార్ అంతా చెక్ చేస్తారు, లిక్కర్ బాటిల్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా అని చెప్పి చెక్ చేస్తారు. సో అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ గోవాలో మనకి గోవా నుంచి అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు కదా, ఈ లిక్కర్ అనేది తక్కువగా దొరుకుతుంది అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. వాటిని పట్టుకుంటారు కంపల్సరీగా. తీసుకెళ్ళకపోవడమే బెటరు. సో ఎవరైనా సరే ఏదైనా స్టేట్ దాటుతున్నప్పుడు కంపల్సరీగా పియూసీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. పియూసీ అనే కదా, అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మనకి చాలా ఫైన్లు అనేవి పడతాయి. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి ఈ ఫైన్ యాక్చువల్గా మాకు ఫోన్ చేశాడు ఈ కార్ అతను, ఇట్లా పడింది ఫైన్. ఫస్ట్ మాకు ఏం చెప్పాడంటే ఇది లగేజ్ క్యారింగ్కి అని చెప్పాడు. పైన లగేజ్ పెట్టుకెళ్ళాం కదా, సో లగేజ్ క్యారింగ్కి పడింది అని అన్నాడు. మేము చెక్ చేస్తే ఏంటంటే సెక్షన్ 190/2 అనేది మనకి కంపల్సరీగా పొల్యూషన్కే పడుతుంది. పొల్యూషన్కి కానీ ఓవర్ స్పీడ్ కానీ ఇట్లా వీటికే పడుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాను, ఇది లేదు లగేజ్ క్యారింగ్కి అయితే ఇంత ఫైన్లు పడవు, కంపల్సరీగా ఇది పొల్యూషన్కే పడిందని చెప్పి తనకి ప్రూఫ్స్తో సహా చూపిస్తే అప్పుడు నమ్మాడు. లేకపోతే అంటే తనేంటంటే తెలిసిన వ్యక్తే కాబట్టి మమ్మల్ని కట్టండి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో అందుకనే నేను అలా కాదులే, మేము ఇదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోము, అది కారు నీదే కాబట్టి బాధ్యత కూడా నీదే, కంపల్సరీగా నువ్వే కట్టుకోవాలని చెప్పేసాను ఫైనల్గా. సో ఇంకా చాలాసేపు అయిన తర్వాత మేము ఈ ఫారెస్ట్ గుండా మళ్ళీ మనకి ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే నెట్ లేదు, ఇంటర్నెట్ రావట్లేదు. ఇంకా మేము ఆఫ్లైన్ మ్యాప్స్ అక్కడే డౌన్లోడ్ చేసుకుని, వైఫై ఉంది కదా మేము ఉన్న రూమ్లో, అక్కడే డౌన్లోడ్ చేసుకొని ఆ కార్కి కనెక్ట్ చేసుకున్నాము. లేదంటే ప్రతి చోట మాకు సిగ్నల్ ప్రాబ్లమే, ఎక్కడ సిగ్నల్ లేదు. కనీసం అంత ఫారెస్ట్ ఏరియాలో మేము వెళ్తాం అనమాట. మేము ఉండేది అంటే రూమ్ తీసుకునేది ఫారెస్ట్ ఏరియాలోనే, తిరుగుతున్నది ఫారెస్ట్ ఏరియాలోనే. మ్యాక్సిమం మాకు గోవా అంతా కూడా ఈ సిగ్నల్ అయితే ప్రాబ్లం కనపడింది. నెట్ లేదు, సిగ్నల్ లేదు, ఫోన్ చేసుకోవడానికి లేదు. అక్కడి నుంచి బయలుదేరిన ఒక 20 నిమిషాలు లేదా అరగంటకి మాకు కర్ణాటక బార్డర్ వచ్చింది. కర్ణాటక బార్డర్లో కూడా చెక్ చేశారు అన్నీ కంపల్సరీగా. మనకి లిక్కర్ బాటిల్స్ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఫోకస్ చేసేది లిక్కర్ బాటిల్స్, ప్లస్ ఆ తర్వాత పొల్యూషన్ మ్యాక్సిమం ఇలాంటి చెక్ పోస్టుల దగ్గర టోల్ గేట్ లాగా ఉంటుంది, అందులో కనపడిపోతుంది. కంపల్సరీగా పొల్యూషన్ అనేది చెక్ చేయించుకున్నారా లేదా, రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని కనపడిపోద్ది. అక్కడ మనకు రిజిస్టర్ చేసుకోలేకపోతే నాట్ అప్రూవ్డ్ అని చూపించేస్తుంది, ఫైన్ పడిపోతుంది. ఎవరైనా సరే కంపల్సరీగా పొల్యూషన్ తీసుకొని అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా చూసుకొని, ప్లస్ ఇంకోటి ఏంటంటే గోవా నుంచి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు గోవా నుంచి కానీ లిక్కర్ బాటిల్ తీసుకోకుండా ఉండటం బెటర్. మ్యాక్సిమం ఎవరు తీసుకెళ్ళరు, కానీ కొంతమంది ఏంటంటే తీసుకెళ్తారు. సో అదే మనకి ఇబ్బంది అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అరగంట అయిన తర్వాత కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అంతే, సిగ్నల్ అయితే లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు గోవాలో ఎక్కువసేపు ఆపినంతగా కర్ణాటక బార్డర్లో కానీ లేకపోతే తెలంగాణ బార్డర్లో కానీ అయితే ఆపలేదు. మెయిన్ అక్కడే గోవాలో చెకింగ్ చేస్తున్నారు. ఆ చెకింగే మనకి చాలా టైం పట్టిపోయింది. ఈ కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఘాట్ రోడ్ అయితే తగిలింది. ఈ ఘాట్ రోడ్లో మనకి స్లో అయిపోతున్నాయి, ఓవర్టేకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మేమేం చేసామంటే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళకుండా, అంటే మేము బుక్ చేసుకున్నాము రూమ్ అనేది, మనకు గోకర్ణ నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. ఆ రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. కానీ డైరెక్ట్గా గోకర్ణలో రూమ్కి అయితే వెళ్ళకుండా ఇక్కడ మనకి బీచ్ ఉంటుంది, మెయిన్ బీచ్ గోకర్ణలో, అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము. అసలు ఆ బీచ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి అనుకున్నాము. కానీ ఎండ అయితే అదిరిపోతుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది. సో అప్పటికి ఎండ వాచిపోయింది. ఈ ఘాట్ రోడ్లోనే ఇబ్బంది అయిపోతుంది చాలా వరకు. మేము ఆ 12:30కి వెళ్ళినా అక్కడ మాకు గంట లేట్ అయింది. మళ్ళీ ఘాట్ రోడ్లో ఓవర్టేక్ చేసేవాళ్ళు, ప్లస్ ఘాట్ రోడ్ కాబట్టి మనం ఓవర్టేక్ చేయడానికి కూడా లేదు, ముందు బస్సు వెళ్తుంది. ఆల్మోస్ట్ చాలాసేపు నుంచి ఆ బస్సు వెనకాలే ఉన్నాం, అలా వెళ్తూనే ఉన్నాం అనమాట. సో ఎప్పటికో ఇంకొక అరగంటకి అట్లా మేము గోకర్ణకి అయితే రీచ్ అయ్యాము. గోకర్ణలో మెయిన్ బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. మేము వెళ్ళిన రోజు క్రిస్మస్ కాబట్టి అది హాలిడే అయిపోయింది. సో చాలామంది ఫ్లో అయితే వచ్చింది, అది కూడా దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగింది. మేము వెళ్ళిన రోజు క్రిస్మస్ వల్ల
అందరూ పబ్లిక్ హాలిడే కదా, సో దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగింది, జనాలు ఎక్కువైపోయారు. మెయిన్ బీచ్కి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, పార్కింగ్ లేదు అక్కడ. మేము ఎక్కడో పార్క్ చేసుకొచ్చి ఇక్కడ బీచ్లోకి అయితే వచ్చాము. బీచ్లోకి అడుగు పెడితే, చెప్పులు లేకుండా అడుగు పెడితే కాలిపోతుంది అనమాట, అంత ఎండ ఉంది. అంటే బయటికి కనపడట్లా, కానీ సెగ అయితే తెలుస్తుంది, చూడటానికైతే అనిపించట్లా అంత వేడి లేదని చెప్పి అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే చెప్పులు తీసి కాళ్ళు ఇసుకలో పెడతామో అప్పుడు ఆ హీట్ అనేది తెలుస్తుంది అనమాట. హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇంక ఇలా కాదులే అని చెప్పి బీచ్ కూడా కొంచెం మాకేం పెద్దగా అనిపించలా. సో ఇలా కాదులే, ఇంకో చోటుకి వెళ్దాము అని చెప్పి మేము కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచించుకొని ఇక్కడ నుంచి అంటే మెయిన్ బీచ్ నుంచి విభూది వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం అందరం. మేము ఉన్న ఏరియా నుంచి విభూది వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ 45-50 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అయినా సరే మా జర్నీ అంతా మ్యాక్సిమం కారులోనే సరిపోతుంది. అంటే అన్నీ ఒక చోట లేవు, ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. సో మేము ఆ 45-50 కిలోమీటర్స్ ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ కూడా అంతా ఘాట్ రోడ్డే, మొత్తం 30-40 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్డే. విభూది వాటర్ ఫాల్స్ అంటేనే మ్యాక్సిమం అది కొండల్లో ఉంటుంది కదా, సో అందుకని చాలా వరకు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మేము వెళ్ళాము. ఇదిగోండి ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాము విభూది వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే మనకి కారు పైకి ఎలో లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం 800 మీటర్స్, 900 మీటర్స్ లేదా 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఈ దారంతా మనం నడుచుకుంటా అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఎంట్రన్స్ ఫీజు అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఎంట్రన్స్, ఆ కారు ఉంది కదా, సో ఆ కారు దగ్గరే మనకి ఎంట్రన్స్ టికెట్లు అనేవి ఇస్తున్నారు. ఈచ్ వన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అబోవ్ 5 years పిల్లలకు కూడా ఫుల్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం విభూది వాటర్ ఫాల్స్ అనేది నడుచుకుంటా అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనేది మనం నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ముసలి వాళ్ళు కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా నడుచుకుంటూ పైకి ఎక్కుతున్నారు వాటర్ ఫాల్స్ దగ్గరికి.
ఇంకా అలా విభూది వాటర్ ఫాల్స్ చూసుకొని మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఇంకా 6:30కి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే మేము రూమ్కి వెళ్దాం అనుకునేసరికి మాకు ఆ రూమ్ ఇచ్చిన వ్యక్తి సాయంత్రం దాకా మేము రాలేదు కదా, సో అందుకని ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేసి మాకేం చేశాడు, ఏదో హైవే పక్కన ఇంకో రూమ్ ఇచ్చాడనమాట. సో ఇంకా మేము ఏం చేస్తాం, ఒక్క నైట్కే కదా అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి మ్యాక్సిమం ఆ రూమ్కి వెళ్ళి నైట్ పడుకుండిపోయి మళ్ళీ రేపు నెక్స్ట్ డే వెంటనే మేము మురుడేశ్వర్కి అయితే బయలుదేరాము. సో ఇంకా ఆ మూమెంట్లో మేము ఇంకా అతను వేరే రూమ్ మార్చేసరికి ఇంకొంచెం అప్సెట్ అయిపోయి వీడియో కూడా తీయలేదు. అండ్ నెక్స్ట్ డే వీడియో తీసానమాట. ఇంకా బయలుదేరి ఆల్మోస్ట్ మార్నింగ్ 7:30, 8కి అట్లా మేము టిఫిన్ చేసుకొని మురుడేశ్వర్కి అయితే బయలుదేరాం. మురుడేశ్వర్ దగ్గర మనకి బీచ్ అనేది బాగుంటుంది, ప్లస్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి చూద్దామని చెప్పి మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే ఆ డే అంతా ఇంకా అక్కడే స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇంకా అటు ఇటు తిరగకుండా మురుడేశ్వర్ దగ్గరే మనకి బీచ్ ఉంది కదా, అక్కడే స్పెండ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఇక్కడ గోవాలో ఎలాగైతే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయో, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో, సో ఇక్కడ కూడా మనకి గోకర్ణ మురుడేశ్వర్ బీచ్ పక్కన మనకి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. కాకపోతే పారాగ్లైడింగ్ అయితే లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. మాకు హైవే పక్కన రూమ్ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా, మేము యాక్చువల్గా ఇంతకుముందు మురుడేశ్వర్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాం. వాడేం చేశాడు, ఆ రూమ్ అనేది అక్కడ క్యాన్సిల్ చేసి ఎక్కడో మనకు 30 కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఎవరికో తెలిసిన హోటల్ అనమాట. సో అక్కడ మాకు ఈ రూమ్ అనేది అలాట్ చేశాడు. మేము సాయంత్రం దాకా రాకపోయేసరికి ఇంకా వాళ్ళతో గొడవలు ఆడటం ఎందుకులే అని చెప్పి, వేరే స్టేట్ కదా, మళ్ళీ వేరే వాళ్ళతో మనం గొడవలు పడి ఆ టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకుని ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడే ఆ నైటు, అంటే మురుడేశ్వర్కి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఆ రూమ్ అనేది. సో ఎందుకులే అని చెప్పి ఆ నైట్ అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే మేము మురుడేశ్వర్కి బయలుదేరాము. మేము మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో కొంచెం టిఫిన్ చేసేసి అలా బయలుదేరాము. ఇక్కడే మనకి మురుడేశ్వర్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఇది హైవే, మురుడేశ్వర్ హైవే. ఇక్కడ నుంచి మనకి మురుడేశ్వర్ ఎంట్రన్స్ రోడ్ ఇది. మనకి ఇక్కడ మురుడేశ్వర్ ఫేమస్ టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే బీచ్ కూడా ఉంటుంది. సో మేము ఆ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సో అవి చేయడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయాల, జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. అందరూ నాకు తెలిసి క్రిస్మస్ వీకెండ్ కదా, న్యూ ఇయర్ క్రిస్మస్ వీకెండ్ వచ్చేసరికి ఎక్కువ మంది టూర్కి అయితే వచ్చేసినట్టున్నారు. మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మేము ఇక్కడ మెయిన్ బీచ్ మురుడేశ్వర్ పక్కనే, అదిగోండి కనపడేది మనకి మురుడేశ్వర్ టెంపుల్. అది ఈ పక్కనే మనకి బీచ్, ప్లస్ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. మేము ఈ బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము అటు ఇటు తిరగకుండా అని చెప్పి నేనైతే డిసైడ్ చేసేసుకున్నాను. సో అందుకే ఇవాళంతా నేను ఈ బీచ్లోనే స్పెండ్ చేస్తాను. కానీ బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం, ఈ మనకు అరేబియన్ సీ అంతా మనకి కర్ణాటక కానీ లేకపోతే గోవా కానీ ఏదైనా బీచ్ అనేది కొంచెం మనకి లోతు ఉండదు. అలా మనం ప్రొటెక్షన్ జాకెట్ అనేది వేసుకొని లోపలికైతే బయలుదేరాము. మనకి ఇక్కడ నుంచి కనీసం ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ అలా వేశారు ఆ లైన్ అనేది. అది ఏదో ఒక ప్లాస్టిక్ వేలా ఉందంటే, ప్లాస్టిక్ సూట్ కేసులాగా ఒకదాన్ని ఒకటి కలిపి వేశారనమాట. కొంచెం బాగానే ఉంది. మ్యాక్సిమం ముసలి వాళ్ళు కూడా ఎక్కుతున్నారు, అది ఇబ్బంది ఏం లేదు. మాకు దీనికి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పిల్లలకు కూడా ఛార్జ్ చేస్తున్న 100 రూపీస్ అనేది. ఇక్కడ మనకి అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇట్లా సముద్రంలోకి వే అనుకున్నాం కదా, అదొకటి ఉంది. ఈ పక్కనే బోట్ ఉంది చూసారా, అందులో కనీసం ఒక 10 మంది దాకా వెళ్ళొచ్చు. అదొకటి స్పీడ్ బోటింగ్, ప్లస్ సింగిల్గా జెట్ స్పీడ్ బోటింగ్ అంటారు, అది కూడా ఉంది. ఇంకొకటి ఒక బెలూన్ లాగా ఉంది. ఆ బెలూన్లో కూడా మనం లోపల ఉండి, అంటే దాన్ని వాటర్లోకి వదులుతున్నారు అనమాట. అదైతే మేము ఎక్కలేదు. కొంచెం మిగతా వాటర్ స్పోర్ట్స్ అన్నీ మేము మ్యాక్సిమం పార్టిసిపేట్ చేసాము. ఇదేంటంటే మా స్పీడ్ బోటింగ్ కానీ లేకపోతే జెట్ బోట్ ఉంటుంది కదా, జెట్ స్పీడ్ బోట్. సో అది ఇక్కడ ఉంది. మన ఈ లైన్ ఉంది కదా, దీన్ని ఏమంటారో మనకైతే తెలియదు. సో ఇదొకటి. సో అలా కనీసం ఒక 4-5 వాటర్ గేమ్స్లో అయితే మేము పార్టిసిపేట్ చేసాము. మ్యాక్సిమం ఆ డే అంతా ఇక్కడే స్పెండ్ చేసాము. మనకు కొంచెం బెటర్గా అనిపించింది. అటు ఇటు తిరగడం అనేది లేదు కదా, కొంచెం బెటర్గా అనిపించింది.
ఇలా వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి బీచ్లో స్పెండ్ చేసాము. బీచ్లో వాటర్ కూడా చాలా బాగున్నాయి, క్లియర్గా బాగున్నాయి. సో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మేము 6కి అట్లా మురుడేశ్వర్ నుంచి ఇంకా డైరెక్ట్గా మేము హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇంకా నైట్ స్టే చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ ఎందుకులే అని చెప్పి ఇంకా డ్రైవర్ ఏమన్నాడంటే లేదన్నా కొట్టేద్దాము డైరెక్ట్గా అంటే అప్పటికి నాకు ఇబ్బందే అనిపించింది, ఎందుకు మళ్ళీ అంతసేపు అని అనుకున్నాం. కానీ మళ్ళీ అక్కడ స్టే చేసినా కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రూమ్స్ దొరకవు. ఎందుకంటే ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మంది వచ్చేసారు ఈ వీకెండ్ కావడంతో ఇంకెందుకులే అని చెప్పి మేము బయలుదేరిపోయాము. నైట్ మేమేంటంటే ఈ గోకర్ణ అంటే మురుడేశ్వర్ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళి రాయచూర్ రోడ్డు ఉంటుంది, ఆ రాయచూర్ రోడ్డుకి కాకుండా ఇంకో రోడ్డు అయితే వెళ్ళాము. ఏంటిది శివమొగ్గ చిత్రదుర్గ రోడ్డు ఉంటుంది అన్నమాట, మన కర్నూలు మీదుగా వెళ్ళే రోడ్డు అది. సో ఆ రోడ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. మేమైతే ఆ రోడ్లో ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ మేబీ ఘాట్ రోడ్ చూపిస్తుంది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ అది ఏదైతే డీజిల్ ఉందో ఆ డీజిల్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే అది అయిపోతుందని. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి డీజిల్ కొట్టిద్దామని చూసాము, మాకు ఎక్కడా దొరకలా. ఎక్కడో ఒక చోట మనకి శివమొగ్గకి కొంచెం ముందనమాట, సో అక్కడ కనపడింది, బై లక్ అనమాట అది. సో ఇంకా అక్కడ కొట్టించాము. మళ్ళీ అయిపోతే ఈ ఘాట్ రూట్లో ఎక్కడ ఏం చేయలేము, దానికి నైట్ పూట కదా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని మేము ఇంకా అక్కడ కొట్టించేసాము, డైరెక్ట్గా డీజిల్ అనేది కొట్టించుకొని బయలుదేరిపోయాము. ఈ ఘాట్ రూట్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది, మ్యాక్సిమం 120 కిలోమీటర్స్ అంటే ఇంకా ఆలోచించుకొని ఎంత ఇదిగా ఉంటుందో. ప్లస్ ఎదురొచ్చే వెహికల్స్ మాకు ఇక్కడ ఈ 120 కిలోమీటర్స్ 4-5 అవర్స్ పట్టింది. ఆల్మోస్ట్ మేము 6ంటికి బయలుదేరితే శివమొగ్గకి వెళ్ళేసరికి మాకు 11:30-12 అయిపోయింది. ఇంకా ఆలోచించుకోండి ఎంత టైం పట్టిందో. ఇంకా డైరెక్ట్గా డ్రైవర్ కూడా ఏంటంటే లేదన్నా వెళ్ళిపోదాం ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పంటే ఇంకా డైరెక్ట్గా కర్నూలు మీదుగా మేమేం చేసామంటే ఆ నెక్స్ట్ డేకి ట్రైన్ బుక్ చేసేసుకున్నాము. మళ్ళీ మేము గుంటూరు రావడానికి మళ్ళీ అక్కడే స్టే చేస్తే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి మేము టికెట్లు అనేది బుక్ చేసుకున్నాము. డైరెక్ట్గా సికింద్రాబాద్లో మాకు టికెట్ దొరకట్లేదు, ఇంకా అందుకని చర్లపల్లి ఉంది కదా, చర్లపల్లి దగ్గర నుంచి మనకి టికెట్లు అయితే దొరికినాయి. ఇంకా అక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకుని ఇంకా గుంటూరు అయితే వచ్చేసాము. ఇక్కడితో మా గోవా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.